ప్రైజ్ దలాడండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అంశము కాలము లేదా సమయము అనే అంశం గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనండి అని ఎఫెసీ పత్రికలో వ్రాయబడిన రీతిగా కాలం విలువ తెలియకపోతే కష్టాల పాలగుదురు అని ఒక కవి అన్నాడు. కాలమైన కెరటమైన అవి ఎవరి కోసము ఆగవు. సమయము నీటి ప్రవాహం వలె ఆగకుండా సాగిపోతుంది. కాలమును సమయమును మనం చూసుకుంటే మనిషి జీవితంలో ఎంతో విలువైనది. వాస్తవంగా మన జీవిత కాలంలో దేనినైనా పోగొట్టుకుంటే మరలా దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ధనము పోయినా, ఆస్తి పోయినా, అంతస్తు పోయినా, బంగారం పోయినా, ఇలా ఎన్ని పోగొట్టుకున్నా మరలా దానిని సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితంలో నుంచి వెళ్ళిపోయినటువంటి కాలాన్ని, సమయాన్ని మాత్రం మరలా తిరిగి సంపాదించుకోలేము. మన జీవితంలో పోయినటువంటి ఒక సెకండ్ కావచ్చు, ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, ఎంత ధనవంతులమైనా, ఎంత డబ్బు పోస్తామన్నా కానీ ఆ సమయము మాత్రము తిరిగి తెచ్చుకోలేము. ప్రతి మనిషికి ఒక కాలము ఉంటుంది. ఆ కాలంలోనే మనము దేవుని పని చేయాల్సి ఉంటుంది. భూమి మీద ఉంటున్న మనమందరము దేవుని కొరకు వచ్చిన వారమని మనము మర్చిపోకూడదు. చాలామంది ఈ సంగతి మర్చిపోయి నేను డాక్టర్ను, నేను ఇంజనీర్ను, యాక్టర్ను అంటూ తమ హోదాను చెప్పుకుంటూ గర్వపడుతూ ఉంటారు. నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ధనవంతుడవైనా, పేదవాడివైనా కానీ, ఒక ప్రధానమంత్రివైనా, ఎవరైనా సరే దేవుని కొరకు పంపినటువంటి ఒక కూలివారమే మనము. దేవుడు మనల్ని ఈ లోకమునకు ఆయన పని నిమిత్తము ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక చొప్పున దేవుడు ఈ లోకమునకు పంపించినటువంటి మనం ఒక కూలివారమే. కానీ ఆ సంగతి మర్చిపోయి చాలామంది తమ హోదాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. దేవుడిచ్చిన విలువైన కాలాన్ని, దేవుడిచ్చినటువంటి భూమి మీద వృధాగా బ్రతికి మన కాలమంతా కరిగిపోయిన తర్వాత మన పని మాత్రము మిగిలిపోతుంది. పని పూర్తి చేస్తేనే జీతము వస్తుంది. కానీ పని మిగిలితే రాదు కదండి. పని పూర్తి చేసినప్పుడు మాత్రమే దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుడు మన పని కానీ పని అలా మరియు పరలోక జీతము, దేవుడు మన పని మెచ్చి మనకిచ్చేది పరలోక జీతము, పరలోకపు జీవితమై ఉన్నది. లూకాసు వార్త 10వ అధ్యాయం 7వ వచనంలో చూసుకుంటే పనివాడు జీతమునకు పాత్రుడు అనుంది. మనము నరకానికి వెళ్లకుండా కాపాడేది దేవుని పని చేసినప్పుడు మాత్రమే. దేవుని పని కొరకు, దేవుని సువార్త కొరకు నమ్మకమైనటువంటి పని చేసేవారిని దేవుడు పరలోకమునకు పాత్రుడుగా చేస్తాడు. కాలము విలువ తెలిసి దేవుని పని కొరకు వాడబడే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆ పని కొరకు నడుము బిగించేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. ఎందుకంటే దేవుని పని చేయకపోతే, దేవుడిచ్చినటువంటి పనిని చేయకపోతే నరకానికి వెళ్లకుండా దేవుడు కాపాడేది అంటే దేవుడిచ్చినటువంటి పని చేయటమే. అటువంటి పని చేసే వారముగా, దేవుని సువార్తను ప్రకటించే వారముగా, ప్రతి ఒక్కరము నడుము బిగించే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.